ఒకసారి కాపు చూడండి మిత్రులారా, పచ్చికాయలు గనుపులు. ఇగో తోట మీరు డిస్టెన్స్ మొక్క దూరం పెట్టుకుంటే గనుపులు దగ్గరగా వస్తాయన్నమాట. కాయ సైజు క్వాలిటీ అంతా బాగుందన్నమాట. సో చూసుకోవచ్చు, ప్రతిదీ చాలా బాగుందన్నమాట. ఈ తోటలో ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఒకసారి అట్లా చూపి అన్న, ఈ తోటలో ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్క చెట్టు కూడా వైరస్ కానొస్తలేదు. సో వచ్చినా కానీ ఒక 10-20 చెట్లు ఉండొచ్చేమో, కానీ అంతకు మించి అయితే లేదనమాట. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఈ కాళికా వెరైటీ మీకు లాస్ట్ ఇయరే మీకు పరిచయం చేశానండి. నేను కూడా వేశాను ఆ వెరైటీని చూద్దామన్నట్టుగా ఈరోజు మనము పాలేరు పక్కన జుజులరావుపేట, అదే కదా, జుజులరావుపేట అనే గ్రామానికి అయితే రావడం జరిగిందండి. నేను చెప్పిన వెరైటీ చాలామంది వేశారు. అందులో భాగంగా ఈరోజు ఈ విలేజ్లో ఉన్నాము. మన పక్కన రైతు ఉన్నారు. తనకి ఎలా అనిపించింది వెరైటీ, మరి తను ఎక్కడ చూసి తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, తనకు వైరస్ సమస్య, దాంతోపాటు తోట ఎన్ని క్వింటాలు వస్తుంది, దాంతోపాటు ఏమైనా ఈ నల్లి తెగుళ్ళు ఎలా ఉంది, ప్రతిదీ తన మాటల్లో తెలుసుకుందామండి. నమస్తే అన్న. జుజ్జల్లాపేట, మాది కూసుమంచి మండలం, జుజ్జల్లాపేట, మార్గ వెంకటనారాయణ. ఓకే, ఈ తోట మంచి విత్తనాలు ఫీల్డ్ నీరుడు చూసిండు మా పక్కన చేనాయన, అయితే చూసి పెడదామంటే సర్లే అని తీసుకొచ్చినాం. ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరన్నర వేసినాం. ఎకరన్నరలో ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఈ వెరైటీ? 10 ప్యాకెట్లు తీసుకున్నాం. 10 ప్యాకెట్లు తీసుకొని ఇక పెట్టినామండి. నర్సరీ నారిచ్చి మంచిగా పెట్టితే మంచిగానే ఉంది తోట. ఇక వేసిన కాంచి మంచిగానే వచ్చింది. బొబ్బర్ సమస్య స్టార్టింగ్ బొబ్బలు లేవు, ఏమి లేవు. ఇక అలాంటి నల్లి కూడా తక్కువే. కొడతానే ఉంటే మందు కవర్ అయిపోయింది, మంచిగానే ఉన్నాయండి. ఎన్ని రోజులకు మందులు కొట్టుకుంటూ వెళ్ళారు ఈ సీడ్? వేసిన 20 రోజుల కాంచి అంటే ఎన్ని రోజులకి స్ప్రేకి ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు తేడా. 10 రోజులు మందులు కొట్టుకుంటూ వచ్చారు. ఈ టైంలో ఇక 10 రోజులకు 2 సార్లు కొడతాం. ఇప్పుడు 2 సార్లు కొడతాం అంటే 5 రోజులకి 5 రోజులు ఇప్పుడు తగ్గించాం. ఓకే, మరి ఈ తోటలో మీకు ఏమైనా వైరస్ ఏమైనా కనిపించిందా స్టార్టింగ్ లో? స్టార్టింగ్ ఏం రాలే. ఓకే, ఓకే. దాంతో పాటు మరి ఎన్నిసార్లు మీరు అడుగు మందులు వేసి ఉంటారు? ఎన్ని కట్టల వరకు వేసి ఉంటారు ఎకరన్నర మీద? మొత్తం మీద 12 కట్టలు పడి, 2 ఈరియా కట్టలు, తతిమయ అన్ని అడుగు మందు కట్టలు. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ మిరప సాగు చేస్తున్నారు? 15 సంవత్సరాలు చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం చూశారు కదా కాపు, మీ దాంట్లో ప్రతి సంవత్సరం ఎన్ని క్వింటాలు తీస్తారు అందాదా? 10 పోయింది. ఫస్ట్ సారి ఒక 40 తేలింది సారి. ఈ తర్వాత రాను తగ్గుతుంటే ఇక నిరుడు అసలే తగ్గినాయి. ఎకరానికి 20 క్వింటాలు కూడా కావాలి. మరి ఈసారి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి 35 కాంచి 40 దాకా వస్తుంది. 35-40 వస్తుంది. 40 వస్తుంది. ఓకే, ఒకసారి తోట చూపి అన్న. కాపు ఎట్లా అనిపిస్తుంది మీకు? కాపు దగ్గర అనిపిస్తుంది, మంచిగా బారుంది. ఓకే, తాలు ఏమైనా? తాలు లేదు, మచ్చలు ఏమి లేవు, డాగులు ఏం లేవు అలా. ఓకే, మీరు ఈ తెగుళ్ళ మందులు ఏమైనా స్ప్రేలు చేశారా? మరి ఒకసారి పొళ్ళు కొట్టినామండి. ఒకసారి పొళ్ళు కొట్టారు అంటే ఫంగిసైడ్ మందులు కొట్టారా? ఓకే, దాంతో పాటు మరి ఈ సీడు 2 వైపులా అరకలు వేసుకున్నారా? ఎట్లా? 2 వైపులా. మొక్క ఎంత దూరం పెట్టుకున్నారు? 28 ఇంచులు అండి. 28? 2 వైపులా అంతే? 2 వైపులా అంతే. 2 మొక్కలు ఒక్కొక్క మొక్క? 2 అండి. 2 మొక్కలు వేసుకున్నారు. ఓకే, మీ పక్కన రైతులు అంటే మీరు ఒక్కళ్ళే వేశారా ఈ వెరైటీని? మీతో పాటు చాలా మంది వేశారు ఇక్కడ? ముగ్గురు వేశారా? ఓకే, మీ పేరన్నా? భుజంగారెడ్డి అండి, జుజ్జర్లాపేట. ఓకే, జుజ్జర్లాపేట, ఇదే విలేజ్. మీ తోట ఎక్కడన్నా? ముందుకుందా? మీ తోట ఎలా ఉందన్న? మా తోట ఇట్లా ఉంది. మీ తోట కూడా ఇలాగే ఉందా? ఓకే, మీ దాంట్లో ఏమైనా వైరస్ అట్లాంటి ఏమైనా అనిపించిందా? ఏం రాలేదా? ఓకే, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు వేసారా? మొత్తం ఇదే. ఓకే, మీకు ఈ విత్తనాన్ని ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి. మీరు ఎక్కడ చూసారన్న? చూసి వచ్చాను. వీళ్ళు సార్లు వేసిపోయారు. చూసి వచ్చినాక మా విజయాలు చెప్పే తీసుకుందా అని. ఓకే, మరి ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో తీసుకున్నారు. మౌనిక షాప్ లో, మౌనిక ఎంటర్ప్రైజెస్ లో తీసుకున్నారు. ఓకే, మరి వెరైటీ అయితే బాగుంది కదా? దగ్గర కాపు ఇంతవరకు అయితే ఫీల్డ్ ఇక్కడ ఏం పెట్టలేదు. ఫస్ట్ టైం పెట్టించాం మేము ఈ సంవత్సరం. ఇక్కడ ఫీల్డ్ ఇదే అన్నమాట. మీ విలేజ్ వాళ్ళందరూ చూస్తున్నారు మరి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు ఈ వెరైటీ గురించి? నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 100 ఎకరమైనా ఇది ఈ ఫీల్డ్ పెట్టుకోవాలని రైతులందరూ చూసిపోయారు. మాది ఇక్కడ. ఈ రోజు మరి మీ తోటలో ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. ఫీల్డ్ చాలా మంది రైతులు వచ్చారు కదా, 250 మంది వచ్చారు. వాళ్ళందరూ ఏమన్నారు? బాగుందా అన్నారు. వాళ్ళ తోటలు ఎట్లుంటాయట? వాళ్ళు మామూలుగా బాగుందన్నారు. నెక్స్ట్ ఇదే కాలికానే పెడదామని వచ్చిన రైతులందరూ ఈ చెట్లను చూసి కాలిక గింజలు పెట్టుకుందాం అన్నారు. ఓకే, విన్నారు కదా రైతులారా. ఈ రోజు అయితే మనము జుజులరావుపేటలో వచ్చాను.
ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. ఫీల్డ్ పెట్టారు, చాలా మంది రైతులు మార్నింగ్ వచ్చారు కదా, చాలా మంది రైతులు వచ్చారు, చూశారు, తోట బాగుందని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా వేసుకుంటారంట. అందులోనూ ఈ విలేజ్ వాళ్ళు కూడా చాలా మంది ఈ తోటను చూసి మేము కూడా నెక్స్ట్ ఇయర్ ఈ వెరైటీని వేద్దామన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందంట. సో మనం కూడా వేసామండి, మన తోట కూడా చాలా బాగుంది. నేను చెప్పిన విధంగానే ఈ సంవత్సరం తీసుకున్న ప్రతి ఒక్క ఫార్మర్ కి కాళికా వెరైటీ అయితే చాలా బాగుంది రిజల్ట్. సీడ్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మాలి ఈ షాప్ దగ్గరలో అన్న దగ్గర తీసుకున్నారా? ఓకే అన్న, మీ పేరన్నా? హరికృష్ణ అండి. చూడండి అన్న, అది మౌనిక ఎంటర్ప్రైజ్ అండి, హనుమాన్ టెంపుల్ రోడ్, ఖమ్మం అండి, హీరో హోండా షోరూమ్ ఆపోజిట్ గా ఓకే మన దగ్గర తీసుకున్నారండి. ఓకే మా నెంబర్ వచ్చేసి 9908184190 అండి. ఓకే. మీరు లాస్ట్ టైం మరి కాళికా ఎన్ని కేజీల వరకు? 150 కేలు అమ్మామండి. 150 కేజీలు అమ్మారా? మరి ఈ ఎన్ని ఏరియాలకు ఇచ్చారన్న? ఖమ్మం జిల్లా అన్ని మండలాలకు ఇచ్చామండి. ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలకు ఇచ్చారు. మరి అన్ని చోట్ల ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. దగ్గర దగ్గర 10 ఫీల్డ్స్ పెడుతున్నాం అండి మేము. 10 ఫీల్డ్స్ పెడుతున్నారా? చాలా బాగుందండి. ఇది ఎన్నో ఫీల్డ్ అన్న పెట్టడం? ఇది రెండోదండి. ఇది రెండోదా? ఓకే అన్న, విన్నర్ కదా, ఆల్రెడీ 10 ఫీల్డ్స్ అయితే పెట్టాలని నిర్ణయించుకున్నారు. రెండో ఫీల్డ్స్ దగ్గర ఉన్నాము, చాలా బాగుంది వెరైటీ. ఇంకా మన చుట్టుపక్కల అందరికి ఇచ్చారు కదా అన్ని కూసుమంచి మండలం, పాలేరు, అన్ని మండలాల్లో తెలుసండి ఇది. ఓకే. ఇది రైతన్నలారా, అన్న అయితే చాలా మందికి ఇచ్చారంట. 150 కేజెస్ వరకు అయితే సేల్ చేయడం జరిగిందని చెప్పారు. నేను కూడా మన గుంటూరు వాళ్ళకి చాలా మందికి ఇచ్చాను, వాళ్ళ తోటలు కూడా చాలా బాగున్నాయండి. సో ఇది రైతన్నలారా, మరి మన కాళికా గురించి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగిందనమాట. మీ దగ్గర ప్రాంతంలో ఎవరైనా కాళికా వెరైటీ వేసి ఉంటే మీకు ఎలా ఉంది, అక్కడ తోట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంటే లాస్ట్ ఇయర్ చూపించాను, చాలామంది వేసుకున్నారు. సో ఈ సంవత్సరం అయితే ఫీల్డ్ ఎక్కడా తగ్గకుండా పోయినసారి లెక్కనే మంచి ఈల్డింగ్ వచ్చే అంశంగా ఈ సంవత్సరం కూడా కానొస్తుందన్నమాట. ఓకేనండి, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి. ఓకే, బాయ్, ఉంటాను.